హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఫ్యామిలీలో జరిగిన 2 ఫంక్షన్స్తో పాటు మా హౌస్ అప్డేట్, ఇంకొన్ని మూమెంట్స్ అయితే చూడబోతారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఓకే, see, Srinika's teeth is moving. That's the first teeth. Are you waiting, Shrinika? ఎప్పుడు డ్రాప్ అవుతుంది అని? Yeah. Are you excited, Amma? Yeah, but since I'm not, my mouth's gonna look different. అవును. మరి Will the tooth fairy take my tooth? మేబీ What will she do with it? maybe it will bury into the soil What will it do in the soil? like a bone, amma. End of the day our bones will go back to the earth we came from. We all came from earth kada. Yeah. We all go back to mother earth again annamata. Okay? 7 years వచ్చేసినాయి శ్రీనికాకి. నాకు ఎంతమంది మెసేజ్ పెట్టారంటే నమ్మలేకపోతున్నామండి, మిమ్మల్ని మేము 7 years నుంచి ఫాలో అవుతున్నాము అని. మీరందరూ చెప్పిన తర్వాత వెనక్కి వెళ్ళి తన ఉయ్యాల వీడియో, ఆ వీడియో, ఈ వీడియో అంతా చూసుకుంటే వావ్. అంటే 6 years వరకు ఓకే, కానీ 7 వచ్చేసరికి ఎందుకో అమ్మో ఇంత పెద్దదైపోయిందా అన్న ఫీలింగ్ అస్సలు పోలేదు. లాస్ట్ 1 week అంతా పొద్దున దానికి అసలు పాపం ఒంట్లో బాగాలేదు. కొంచెం ఇలాగ స్టీమ్ పెట్టుకో అంటే బాధ వచ్చేసి ఏడ్చేసింది. అమ్మ బర్త్డే రోజు ఏడవకే బాబోయ్ అని చెప్పి దానికి ఇష్టమైన గారెలు చేసి పాయసం చేసి, స్కూల్ డే అంటే వీక్ డే రోజు వచ్చింది తన బర్త్డే, ఎంత ఆనందంగా చాక్లెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళింది. నీతో పాటు మేము వస్తామమ్మా స్కూల్కి, ఒంట్లో బాగాలేదు కదా నీకు, చాక్లెట్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత తిరిగి తీసుకుని వచ్చేస్తావు అని అన్నానే లేదో మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. లేదమ్మా నేను అస్సలు రాను, నేను రోజంతా స్కూల్లోనే ఉంటానని అలాగే దగ్గుకుంటూ రొంపతోటి స్కూల్కి వెళ్ళింది. కానీ చాలా ఆనందంగా అలా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇచ్చి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంకా ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీ, మమ్మీ కూడా 2 months తర్వాత పొట్టుపాటి నుంచి తిరిగి రావటం. బర్త్డేకి ఎప్పుడు కూడా ఫ్యామిలీలో అందరు ఎక్కడున్నా సరే మళ్ళీ కలుస్తారు. అత్తయ్య మావయ్య కూడా చెన్నై వెళ్ళారు, కానీ కరెక్ట్గా పుట్టినరోజు టైంకి వచ్చారు. ద రోస్ట్ అన్న ప్లేస్ హైదరాబాద్లో మాకు చాలా ఇష్టం. యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం, చాలా బాగుంటుంది. పేరెంట్స్ అందరికీ కూడా రుచి చూపిద్దాం ఈ ఫుడ్ అని తీసుకుని వెళ్ళాము. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో దాని బర్త్డే గురువారం రోజు వచ్చింది. గురువారం అయితే శ్రీనిక బుడిపాప బర్త్డే, ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ సాటర్డే రోజు దానికి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేక్ కట్ చేద్దాం అని డిసైడ్ అయ్యింది. గురువారం రోజు అసలు నేను కేక్ కూడా కట్ చేయను, అందు ఫ్రెండ్స్ అందరితోటి కట్ చేస్తాను. అది ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలో ప్లేస్ అంతా కూడా ముందే శ్రీనిక డిసైడ్ అయిపోయింది, నాకు ఇలాగే కావాలి. జంపింగ్ ప్లేస్ లో ఫ్లై జోన్ లో ఆగండి, కొట్టుకోకండి. జంపింగ్ ప్లేస్ లో ఫ్లై జోన్ లో కావాలని అడిగింది. ఇంకా సిక్నెస్ నుంచి కోలుకుంటాను, ఇంకా దగ్గు వస్తుంది అలాగే. అందుకని ఇంట్లో డెకరేషన్లు అది పెద్దగా ఈసారి ఏం ప్లాన్ చేయలేదు. రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను రండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసం హ్యాండ్ మేడ్ హెయిర్ బోస్ అయితే చేయించాను ఫ్రమ్ ద పేజ్ లవ్ ఏ బో. తను నాకు ఆల్మోస్ట్ 3 years నుంచి తెలుసు, ఇదివరకు కూడా తన దగ్గర చేయించుకున్నాను. ఎంత బాగా చేస్తుందో ఇది, ఒక్కొక్క బో చేయడానికి తనకి 2 hours పడుతుంది. అండ్ ఐ రియల్లీ లవ్ హర్ వర్క్. ఒకసారి తన పేజ్ చూడండి, మీకు అమ్మాయిలు ఉన్నా సరే లేకపోతే మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది. సో దానే నీట్గా ఇలా ప్యాక్ చేసి ఇచ్చింది. వెనకాలైతే నేను ఒక చిన్న డైరీ మిల్క్ పెట్టి ఇచ్చాను. సూపర్గా నచ్చేసింది ఫ్రెండ్స్ అందరికీ. కాటన్ తోటి చేస్తుంది అనమాట ఇది. ఇదివరకు నేను ఇలాగ బ్యాగ్స్ రిటర్న్ హ్యాండ్ మేడ్ ఇచ్చాను, ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ అందరు వాడుకుంటున్నారు. సో ఇలాంటివి ఇస్తే ఎప్పుడైనా ఎన్ని రోజులైనా వాడుకుంటారు, ఎప్పటికీ ఉండిపోతాయి అనే ఉద్దేశంతో ఇదైతే ఇచ్చాను. అండ్ ఐ వోర్ దిస్ డిఫరెంట్ స్టైల్లో, చాలా తక్కువ వేసుకుంటాను నేను ప్లాజో ప్యాంట్స్. సో దిస్ ఇస్ అ ప్లాజో ప్యాంట్. ఐ లవ్ ద కట్ వర్క్ అండ్ ఆల్ ద డిజైన్. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబో తోటి వచ్చింది. దీని లింక్ మీకు కింద ఇస్తాను. చాలా బాగుంటుంది ఫర్ పార్టీస్ ఆర్ ఫర్ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్. And the place where we went is Fly Zone. ఇది కోకాపేట్లో ఉంది. 1.5 hour ప్లే టైమ్ అండ్ 1 hour కేక్ కటింగ్ కోసం వాళ్ళైతే రూమ్ ఇస్తారు. ఆల్ చాయిస్, ఎవ్రీథింగ్ సెలెక్టెడ్ బై శ్రీనిక. తను గేమ్స్ అన్ని ఆర్గనైజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ కోసము. దే హ్యాడ్ సో మచ్ ఫన్. పర్ఫెక్ట్ టైం, బికాజ్ ఇది అవ్వగానే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇషిత అయితే పాపం కంటిన్యూస్గా చదువుతుంది. నెక్స్ట్ వీక్ రిగరస్ అనమాట, ప్రోగ్రెషన్ ఎగ్జామ్స్, చెక్ పాయింట్ ఎగ్జామ్స్. ఆ తర్వాత శ్రీనికకి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. అండ్ ఇషిత విల్ గెట్ ఇన్ టు 6th grade ఈ మంత్ ఇట్ సెల్ఫ్. మీ ఇంట్లో కూడా పిల్లలు చదువుకుంటున్నారా? అంటే ఇండియాలో ఉంటే మీకు కూడా ఈ టైంలో ఎగ్జామ్స్ నడుస్తున్నాయా? చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో.
గంటన్నర ఇలా ఫుల్గా ఆడుకున్న తర్వాత దానికి నేను ఈ ప్రెటీ ఫ్రాక్ వేశాను. షీ వాంటెడ్ యానిమల్ థీమ్. ఈ యానిమల్ థీమ్లో తను ఒక పీకాక్ లేబుల్ లాసాకి నుంచి తీసుకున్నాను. ఎంత బాగా స్టిచ్ చేస్తుందో తను. సో కస్టమ్ మేడ్ ఫ్రాక్ ఇది. డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఏదో విషయానికి మళ్ళీ శ్రీనిక కొద్దిగా మూడ్ ఆఫ్ అయిపోయి డల్ అయింది. అండ్ ఇక్కడ గణేష్ దాన్ని శతవిధాలుగా ట్రై చేస్తున్నాడు అనమాట మళ్ళీ నవ్వించడానికి. పార్టీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము మా అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళాము. కొద్దిగా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వీకెండ్ అక్కడే ఉండిపోయాం. So beautiful and cutest baby girl. Huh? How can you smile so sweet? అమ్మమ్మ తాతయ్య మా పిన్నితోటి ఇప్పుడు ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళకముందు ఇష్తా శ్రీనికతోటి మంచిగా స్పెండ్ చేయగలిగామని ఆనందంగా అనిపించింది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇషితాకి. యాజ్ సూన్ యాజ్ దట్ వాజ్ డన్. పాపం చాలా చాలా కష్టపడి చదువుకుంటుంది ఎగ్జామ్స్ కోసం. ఇంతలో కరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ వీక్లో సిక్ అవుతే ఎంత అవుట్ ఆఫ్ ఆల్ డేస్ ఇప్పుడే సిక్ అవ్వాలని. ఇప్పుడే మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి వచ్చింది. నిన్నటి నుంచి కొంచెం ఇయర్ పెయిన్ అంటాను అనమాట, చాలా చెవి నొప్పి వచ్చేస్తుందని. అండ్ మింగుతూ ఉంటే కూడా చాలా నొప్పిగా ఉందంట. సో ఫస్ట్ వీ గోట్ గో టు ద డాక్టర్. దానికి మళ్ళీ ఎల్లుండి ఉంది పేపర్ ఎగ్జామ్. సో యా లెట్స్ గో. పిల్లలు సిక్ అయినప్పుడు టీవీ ఒక డీవియేషన్ అయితే బుక్స్ ఇంకొక డీవియేషన్. హాస్పిటల్స్లో నాకు ఇలా బుక్స్ పెడితే ఎంత నచ్చుతుందో. వెళ్ళగానే దీంతో కూర్చుంటారు. పాపం అపాయింట్మెంట్స్ కోసం పెద్ద వెయిటింగ్ లైన్ ఉంటుంది కదా, వెయిట్ చేయడానికి. అండ్ నేను చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా అలవాటైంది అంటే మీ పిల్లలకి బుక్స్ చదవటం అని. ఏముందండి 6 months నుంచి చదువుతూనే ఉన్నాను. పక్కన ఉన్న లైబ్రరీకి వెళ్ళను, అన్ని బుక్స్ అంటే డిఫరెంట్ ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. అలాగా పిల్లలకి అలవాటైపోయింది. ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎనీవేస్ డాక్టర్ దగ్గరికి వచ్చేసాము. మొత్తం అంతా చెకప్ చేశారు. దానికి కొంచెం వణకటం అప్పుడప్పుడే అంటే ఫీవర్ కూడా స్టార్ట్ అయిందనమాట. దేవుడా ఫీవర్ మటుకు వద్దు అనుకున్నాను. వై గాడ్ వై కరెక్ట్ ఎగ్జామ్ వీక్లో ఎందుకు సిక్ అయింది. బ్యాక్ ఫ్రమ్ ద డాక్టర్. షీ టోల్డ్ టు యూజ్ సాల్ట్ వాటర్, గార్గ్లింగ్, లాట్ ఆఫ్ స్టీమ్. చాలా ఇన్ఫ్లమేషన్ అయ్యి ఉండొచ్చు లోపల, అందుకనే తనకు అంత పెయిన్ వస్తుంది అని చెప్పి ముందు ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మెడిసిన్ ఇచ్చారు. ఆ తగ్గిన తర్వాత మొత్తం వ్యాక్స్ అయిపోయిందంట ఇయర్లో. సో ఆ వ్యాక్స్ తగ్గించడానికి కొన్ని వ్యాక్స్ డ్రాప్ ఇచ్చారు. తర్వాత చూద్దాము అసలు లోపల ఏమైందో అని. సో తనైతే పాపం మెడిసిన్ వేసి ఇప్పుడు ఇష్ట అయితే నిద్రపోతుంది. నాకు గణేష్కి మీటింగ్ ఉంది విత్ అవర్ ఇంటీరియర్స్ నౌ. సో దట్స్ వేర్ వీఆర్ గోయింగ్. మా ఇంటికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆల్మోస్ట్ హౌస్ 75% కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళాలనుకున్న డేటు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని పాలు పొంగించాలనుకున్న డేటు ఇనీషియల్గా ఒక 2 months తర్వాత పెట్టుకుందాము అలా అనుకున్నాను. కానీ దాన్ని ప్రీపోన్ చేస్తున్నాం అనమాట. ప్రీపోన్ చేసినందువల్ల ఎంత హడావిడిగా నడుస్తుందంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆల్మోస్ట్ ఇలా ఇంటీరియర్ ఆఫీస్కి వెళ్ళటము లేదా మా ఫ్లాట్ విజిట్ చేయటము, చకచక ఫాస్ట్గా పనులు అవ్వాలి అని మేము అంటే ఇంకా చాలా లాస్ట్ మినిట్లో ఉన్నామన్నమాట. సో నా నెక్స్ట్ వీడియోలో మా హౌస్ అప్డేట్స్ మీ అందరితోటి చూపిస్తాను. ఎంతవరకు అయిందో ఐ థింక్ ఆల్మోస్ట్ more than 1 month అయ్యింది మీకు చూపించి. అండ్ దిస్ ఇస్ మై టీమ్ అండి, పృథ్వీ, గాయత్రి, వెంకట. దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ రైట్ నౌ అవర్ ఫ్లాట్. అండ్ ఎంతోమంది అడుగుతున్నారు మీరు ఇంటీరియర్స్ ఎక్కడ చేయించుకున్నారు చెప్పండి అని. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు మేము ఎవరితో అయితే ఉన్నామో వీళ్ళ పేరు ఆక్రాన్ ఇంటీరియర్స్. వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్న పిక్చర్స్లో సేమ్ మా హౌస్ ఫ్లోర్ ప్లాన్ ఇది వేరే ఇంటికి చేశారు. కొలోనియల్ యూరోపియన్ థీమ్లో చేశారు అనమాట ఇది డిజైన్. ఎక్కడైనా అండి మీరు డిజైనింగ్ కనుక చేయించుకోవాలంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఆ టైం కనుక మనము డిజైనర్స్కి ఇస్తే వాళ్ళ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. మనం కూడా వాళ్ళకి మంచిగా ప్రజెంట్ చేసి పింట్రెస్ట్లో కానీ అక్కడ ఇక్కడ చూసి నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్తే వాళ్ళు కూడా బాగా
బాగా చేస్తారు. సో మన ఇంటి డిజైన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు గనక ఇలా కొత్త ఇల్లు కట్టించుకుందాం అనుకుంటే ముందు నుంచి డిజైన్ ప్లాన్ చేయండి. నేనైతే ఎవ్రీ డీటెయిల్ కోసం చాలా చాలా టైం స్పెండ్ చేశాను. ఇప్పటికి కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ గుడ్. థ్యాంక్ యూ టు ద టీమ్ ఫర్ స్పీడింగ్ అప్ అవర్ ప్రాసెస్ ఫర్ హౌస్ ప్రాసెస్. కిచెన్కి సంబంధించిన డిఫరెంట్ గ్యాడ్జెట్స్ సెలెక్ట్ చేసుకోవటానికి ఇక్కడైతే చూస్తున్నాము. అంటే ఇది వాళ్ళ స్టూడియోలోనే అన్నీ పెట్టారనమాట. సో దట్ ఇట్ గెట్స్ ఈజియర్. మనకి విజువలైజ్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా. సో ఒకసారి ఇక్కడ చూసి తర్వాత మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. అదంతా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కిచెన్కి సంబంధించింది. లెట్ మీ నో వాట్ యూ సజెస్ట్. వీఆర్ ప్లానింగ్ టు గో విత్ ఎల్జీ అని అనుకుంటున్నాము. మైక్రోవేవ్ కానీ ఓవెన్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట బాగా. సో ఈ రోజు నడిసే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఇందులో కేవలం హైలైట్స్ మటుకే మీరు అప్పుడప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. వెనకాల ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నానో, ఎన్ని డ్యూటీస్ ఉన్నాయో. సో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని ఏదైనా ఫంక్షన్ వస్తే, ఈవెంట్ వస్తే, బీట్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తే అది నాకు మళ్ళీ ఎనర్జీ ఇస్తుంది అనమాట. మనము మన ఫోన్కి ఛార్జింగ్ పెడతాం చూడండి, బ్యాటరీ అయిపోతే డల్ అయిపోతే ప్రతి ఒక్క డివైస్కి పెడతాం కదా. సో నా లైఫ్లో కూడా నేను ఛార్జింగ్ దేనికైతే ఎప్పుడైతే పెట్టుకుంటానో ఆ మూమెంట్స్ మీరు నా ఇన్స్టాలో చూస్తున్నారు. బట్ వెనకాల అందరి లైఫ్లో గడిచినట్టే మనది కూడా రొటీన్ నడుస్తూ ఉంది పిల్లలతోటి. అండ్ ఈ ఇంటిని డెఫినెట్గా మిస్ అవుతాం. ఎన్ని మంచి మెమరీస్ ఇచ్చిందో. 1.5 years ఉన్నాం ఈ రెంటల్ హౌస్లో. ఇప్పుడు స్లోగా ఇంటిని డీక్లటర్ చేయాలి. ఆర్గనైజ్ అంటే ప్యాకింగ్ కొద్దిగా స్టార్ట్ చేయాలి షిఫ్ట్ అవ్వాలంటే. బట్ ఎస్ డెఫినెట్గా మిస్ అవుతాను. అండ్ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. స్లోగా స్టార్ట్ అవుతున్న ఎండలు, సమ్మర్ సీజన్కి మనం వరి అవుతున్నాం. కానీ వరల్డ్లో ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, న్యూస్ ఓపెన్ చేస్తే భయంగా ఉంది. అందరూ సేఫ్గా ఉండాలి దేవుడా అని అయితే ప్రే చేసుకున్నాను. మన కమ్యూనిటీలో ఇదిగోండి హోలీ దహన్ పెట్టారు. రేపు హోలీ కోసం పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇకపోతే మా ఫ్యామిలీలో జరిగిన ఇంకొక మంచి ఈవెంట్, మా పెదనాన్న కూతురు కొడుకుది ఉపనయనం ఫంక్షన్ అయ్యింది. అందరము రిలేటివ్స్, అందరం కజిన్స్ బాగా కలిసాము. అండ్ దానికోసం నేను వేసుకున్నాను గద్వాల్ శారీ. ఇప్పుడు మనకి వింటేజ్ స్టైల్ నడుస్తుంది కదా. సో నాకు ఈ శారీ చూడగానే చాలా చాలా నచ్చింది. నా ఓల్డ్ బ్లౌజ్ వేసుకున్నాను దీనికి. నా ఓల్డ్ జ్యువెలరీ, ఈ నెక్లెస్ అన్నిటికీ సెట్ అవ్వదు. సో వెన్ ఐ ఫౌండ్ దిస్ బ్లాక్ శారీ ఇన్ మై ఫ్రెండ్స్ క్లాజెట్, ఐ ఇమీడియట్లీ ఆస్క్డ్ హర్, హే నాకు ఒకసారి ఇస్తావా, కెన్ ఐ టేక్ ఇట్ అని. సో ఎస్ అండి, ఐ రీయూజ్డ్ అండ్ ఐ రీస్టైల్ దిస్ శారీ. ఎలా అనిపించింది మీకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను ఫస్ట్ టైం హెయిర్ స్ట్రైట్ చేసుకోకుండా నాకు నా న్యాచురల్ కర్ల్స్ని స్టైల్ చేశాను. ఇక్కడ నేను పెట్టుకున్న మల్లెపూలు ఎంత మంచి క్వాలిటీదో. కొన్ని ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. అది చాలా బాగుందండి. ఇన్ కేస్ ఎనీబడి వాంట్ లింక్ ఇస్తాను కింద, చెక్ చేయండి. అండ్ కర్లీ హెయిర్ ట్యుటోరియల్స్ చూసాను అనమాట, ఎథ్నిక్ శారీస్కి ఎలా వేసుకోవాలి అని. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కర్లీ హెయిర్ పెరగటానికి. 4 years నుంచి హెయిర్ కట్ చేసుకోలేదు నేను. చేసుకోకపోగా ఇదిగోండి ఇప్పటికి ఇంత లెంత్ వచ్చింది. ఇంకా చాలా పెరగాలి అని కోరుకుంటున్నాను. ఎస్పెషలీ మనకు ఒక వయసు వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోవటం స్టార్ట్ అవుతుంది. కానీ ట్రై చేస్తున్నాను అనమాట పెరగాలి అని. మీ అందరికీ తెలుసు ఐ లైక్ డ్రెస్సింగ్ అప్ అని. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఫర్ మీ. చాలా చాలా ఎంజాయ్ చేస్తాను ఈవెంట్స్ అప్పుడు ఇలా డ్రెస్అప్ అవటము. అట్ ద సేమ్ టైం నేను ఆన్లైన్ బీట్ వేరే ఫ్యాషన్ పిక్చర్స్ కూడా చూస్తాను. ఆల్ ఆఫ్ దిస్ హస్ ఇన్స్పైర్డ్ మీ. క్లాజెట్ పునర్వీకి ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ పిక్చర్స్ వచ్చినాయి కదా. ఓ యా, ఫుల్ ఐ వాస్ ఫిదా అనమాట. ఎంత చూడముచ్చటగా, ఎంత బాగున్నారో ఇద్దరు, ఎంత రాయల్గా క్యారీ చేశారో అసలు ఆ గ్రేస్ తోటి. అందరికీ సెట్ అవుతుందా అంటే ఇష్టపడి మంచిగా క్యారీ చేస్తే అందరికీ సెట్ అవుతుందండి. అది ఫుల్ గోల్డ్ అయినా లేకపోతే 1 gram గోల్డ్ అయినా సరే కలకల్లాడతారు మనస్ఫూర్తిగా మనం వేసుకున్నప్పుడు. వచ్చేసాము టెంపుల్కి. ఇది కోకాపేట్లో టెంపుల్ అనమాట. బ్యూటిఫుల్ వెన్యూ సెలెక్ట్ చేసుకుంది మా కజిన్. ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను. నియోపోలిస్ ఏరియాలో ఉంది ఇది. అండ్ ఈవెంట్ అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఉపనయనం జరుగుతున్న అబ్బాయి పేరు పృథ్వీ, వాళ్ళ అమ్మ కవితక్క, మా కజిన్. చూడండి అమ్మ కొడుకులు ఇద్దరు ఎంత బాగా వెలిగిపోతున్నారు.
గట్టిగాను మరి ఇలాంటి ఈవెంట్స్ ఒకేషన్స్లో దూరపు చుట్టాలని కలవటం కబుర్లు చెప్పుకోవటము ఎంత బాగా అనిపిస్తుందో నాకు. ఇక్కడ కార్నర్లో ఉంది చూడండి రెడ్ కలర్ శారీ, తన పేరు దేవి. షీఈ్ ఆల్సో లైఫ్ కోచ్, హీలర్ అండ్ ఈ మధ్య సైకాలజీ కూడా చేసింది. తను హైదరాబాద్లో మంచి సెషన్స్ కండక్ట్ చేస్తుంది. తను నేను కలిసి సమ్మర్లో ఏదైనా చేయాలనుకుంటున్నాం. చేయగలుగుతామో లేదో చూద్దాము. ఒకవేళ చేస్తే మీ అందరికీ చెప్తాను నేను. బోల్డ్ అని గ్రూప్ పిక్చర్స్ తీసుకున్నాం. పిక్చర్లు మీద పిక్చర్లు, పిక్చర్లు మీద పిక్చర్లు. అబ్బాయిలకి ఏంట్రా బాబోయ్ ఇన్ని పిక్చర్స్ అని వాళ్ళు అనుకుంటారు, కానీ మనం ఆగము. మనకి అదే సరదా. ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేయడానికి ఎన్ని మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతామో తెలుసా. మా కజిన్స్తో నేను షాపింగ్కి వెళ్ళాను. ఏర్పాట్లు అంతా చేయటం అంత ఈజీ కాదు. అండ్ లాస్ట్లో ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఎన్ని తీసినా సరే మాకైతే సరిపోవని అనిపిస్తుంది. అలా తీసుకోవాలి అనిపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి అని నేను అనను, డెఫినెట్గా అర్థం కాదు, కానీ తక్కువ చేసి మటుకు చూడకూడదు ఎవరు కూడా. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికి ఇక్కడ కూర్చుని మేము పోజులు ఇస్తున్నాం అనమాట. పక్కన ఉన్నది మా వదిన. సో బ్యూటిఫుల్గా ఒక పైతాని బాందిని శారీ కట్టుకున్నారు. ఓ మై గాడ్, షీఈ్ అమేజింగ్. అసలు తన ఫ్యాషన్ లెవెల్ ఇంకా హై అనమాట. మా ఫ్యామిలీలో చాలా చాలా బాగా రెడీ అవుతారు. సో అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకొని మళ్ళీ పోజులు ఇచ్చి భోజనాలకి వెళ్ళటం స్టార్ట్ అయ్యాము. అండ్ పాపం ఇక్కడ పృథ్వీకి చాలా మొహమాటంగా అనిపించింది. నేను కొంచెం ఫన్ చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న రీల్ అలాగా ప్లాన్ చేశాను అనమాట. అందరినీ పిలిచి ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని కొంచెం గోలగోల చేశాను. పాపం ఏమనుకున్నారో ఏంటో, కానీ కొద్దిగా అయితే బిట్స్ చేశారు. నేను ఒక మంచి సాంగ్ పెట్టి రీల్ చేశాను. అది అందరికీ ఎంత నచ్చిందంటే, నాకు ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లో రీల్స్ చేయటం మెమరీస్గా చాలా చాలా ఇష్టం. ఐఎమ్ సో గ్లాడ్ ఇట్ టర్న్డ్ అవుట్ గుడ్. అది నేను ఇక్కడ పెట్టగలిగితే బాగుండు, కానీ కాపీరైట్ వైలేషన్ వస్తుంది. సో నేను రీల్లో లేకపోతే షార్ట్లో అయితే దాన్ని అప్లోడ్ చేస్తాను, చూడండి. దిస్ వాజ్ సో మచ్ ఫన్. మధు స్టార్ట్ చేయనా 2, 3 స్టార్ట్. Oh my god, Prudhvi, I hope we didn't embarrass you. కానీ I promise your mom is so happy. ఇది ఒక మంచి మెమరీ. కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. అండ్ మీ అందరితోటి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకి వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ కామెంట్.